ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 79వ భాగము. కళ్ళు తెరిచేసరికి జితవతి ఆశ్చర్యపోయింది. కళ్ళు మూసి తెరిచేంతలో ఆ తపోవనం అంతర్ధానమైందే. ఈ నవరత్న ఖచ్చితమైన భవనం ఎవరిది? నాది కాదే, దేవలోక భవనంలా ఉంది. నా సకురాలిని చూపించమని మునిపత్నిని కోరాను కదా. ఇది యోగాసక మందిరం కావచ్చు, సందడి కనిపించదే. లోపలికి పోయి చూస్తాను అనుకుంటూ మెల్లగా తలుపులు తెరుచుకొని లోపలకు అడుగుపెట్టింది. గదిలో మంచం మీద పడుకొని ధ్యానిస్తున్న యోగాసక్త ఎవరు ఎవరు అని అడిగింది. జితవతి ఆమె దగ్గరకు పోయి నమస్కరించింది. ఆమె లేచి, అమ్మా, నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ వయసులో యోగిని ఎందుకు అయ్యావు అని అడిగేసరికి జితవతి, నీ కష్టాలన్నిటికీ కారణమైన నన్నే మర్చిపోయావా? నేను జితవతిని. తల్లి, కుశలంగా ఉన్నావా అంది. అప్పుడు యోగాసక్త ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకొని, ఈ వేషమేమిటి? ఇక్కడికి ఎలా వచ్చావు? మా దైవత్వం భ్రష్టమైంది విన్నావా? నీకు వార్త పంపానే అని కన్నీరు పెట్టుకుంది యోగాసక్త. జితవతి ఆమెను ఓదార్చుతూ జరిగినదంతా చెప్పింది. అది విని ఆమె, ఎంత సాహసం చేశావు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఎంత కృతజ్ఞురాలివి రాజపుత్రి. ముల్లోకాలలోనూ నీ వంటి కృతజ్ఞురాలు లేదు. నీ స్నేహం వల్ల నేను కూడా చరితార్థురాలిని అయ్యాను అంటూ పొగిడింది. చాలు చాలు, నీ సుగుణాలలో 1000వ వంతు నాలో లేవు. మనం ఇద్దరం ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉందాం అంది జితవతి. ప్రపంచాన్ని చూసి చూసి మేము విరక్తి చెందాం. ఏమీ చూడకుండానే నువ్వు విరక్తి చెందుతున్నావు. అయినా పురాణ దంపతులు నిన్ను ఇంటికి పోయి పెళ్ళాడమని చెప్పారు కదా. ఆ వైభవం కొన్నాళ్ళు అనుభవించాక తపస్సు చేసుకోవచ్చు. నువ్వు పులికి చేసిన సేవ తపస్సు కంటే గొప్పదే. ఇంటికి వెళ్ళి ప్రభాకర్ని పెళ్లి చేసుకో అంది యోగాసక. జితవతి మౌనంగా ఆలోచించుకుంటుంటే పెద్ద వసువు భార్య అక్కడికి వచ్చింది. జితవతిని చూసి ఎవరని అడిగింది. ముందు నువ్వు తెచ్చిన శుభవార్త ఏమిటో చెప్పు అంది యోగాశక్తి. అందుకు తేజోవతి, వసువులందరూ శపించబడి భూలోకంలో తమ తల్లిదండ్రులు ఎవరా అని ఆలోచిస్తూ పోతూ ఉంటే దారిలో బ్రహ్మచేత శపింపబడిన గంగాదేవి ఎదురై వారి శాపం విని వారందరినీ తనకి జన్మించమని వినియోగించిందట. ఆ దేవి శంతనుడనే మహారాజును భర్తగా స్వీకరించి వసువులందరినీ కొడుకులుగా కని పుట్టగానే శాప విమోచనం చేసింది. నీ భర్తకిచ్చిన శాపం గురించి విచారిస్తుంటే ఆకాశవాణి, వసువులారా, మీరు ప్రభాసుని గురించి విచారించక్కరలేదు. అతను భీష్ముడనే పేరుతో భూమి మీద చాలా కాలం బతికి దేవతల కన్నా ఎక్కువ కీర్తి పొందుతాడు. సర్వధర్మాలు అతనికే తెలుసు. స్వచ్ఛంద మరణం పొందుతాడు అని చెప్పింది. వసువులు ఇది నీకు చెప్పిరమ్మన్నారు అందామె. అప్పుడు యోగాసక, అతి క్రూరమైన యతి శాపం ఇలా మారడానికి కారణం తెలుసా అంటూ జితవతి వృత్తాంతం చెప్పింది. తేజోవతి జితవతిని పొగుడుతూ కౌగిలించుకుంది. తరువాత యోగాసక్త తేజోవతి ఆమెకు ఎన్నో విధాలుగా బోధించి ఆమె యోగిని వేషాన్ని వధించి మణిభూషణాలలో అలంకరించి ఆమెను వారి మేడ మీద దింపి రమ్మని పరిచారకులను నియమించారు. ఆ మేడ మీద ఉన్న పరిజనం రాజపుత్రిక రావడం చూసి జితవతి జితవతి అంటూ కేక వేస్తూ 10 మందికి తెలియజేశారు. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ రాజపత్ని రోహిణి అంతఃపురకాంతలు ఆ మేడ మీదకు వచ్చి ఆమెను కౌగిలించుకున్నారు. జితవతి ముందుగా రోహిణిని కౌగిలించుకుని, ప్రియసఖి, ఇంటికి ఎలా చేరావు? ప్రవాహంలో కొట్టుకుపోయి ఎక్కడ గట్టెక్కావు? ఆ పులి ఏమయ్యింది అని అడగ్గా ఆమె ఆ వృత్తాంతమంతా చెప్పింది. తరువాత జితవతి కూడా తన వృత్తాంతమంతా వారికి తెలిపింది. తరువాత జితవతిని చూడడానికి మరి వచ్చిపోయే బంధువులతో ఆ ఇల్లు నిండిపోయింది. ఉసీనరుడు వచ్చి కుమార్తెను కౌగిలించుకొని ఆనందాశ్రువులతో ఆమె శిరస్సు తడుపుతుంటే, నేను మీకు చెప్పకుండా ఇల్లు దాటడం తప్పేమో అంటూ సిగ్గుపడింది. అందుకతను, తల్లి, నీ సౌశీల్యం తెలిసింది. నువ్వు విచారించకు. నీ వల్ల మన వంశానికే పేరొచ్చింది. కృతజ్ఞురాలిగా నువ్వు ఎంతో ప్రసిద్ధి సంపాదించావు.
అని ప్రశంసించాడు. రోహిణి తన వృత్తాంతం చెబుతూ ప్రభాకరుడి గుణగణాలను విశేషంగా పొగిడి జితవతి మనస్సు అతని మీద లగ్నమయ్యేలా ప్రయత్నించింది. తన కోసం అతను పడిన కష్టాలు, తన గురించి అతను చెప్పిన మాటలు తెలుసుకొని, అయ్యో, నా గురించి ఆ రాజపుత్రుడు అంత పరితపించడం దేనికి? నా పాటి జోగురాలు ఆయనకు దొరకదా? నేనెందరిని కష్టపెట్టానో కదా అంది జితవతి. అందుకు రోహిణి, జితవతి, ప్రభాకరుడు నీ రూపం గురించి అంతగా పొగడడు, కానీ నీ కృతజ్ఞతాగుణానికి అతని మనస్సు నీరైపోతుంది అని చెప్పింది. తాను యోగినిగా అతనితో మాట్లాడడం అతను తనని పెళ్లాడడానికి విరోధమవుతుందేమో అని జితవతి సందేహం వ్యక్తపరచగా, నీ వైరాగ్యమే అతనికి నచ్చిందట. నాతో నీ గురించి ఎన్ని మంచి మాటలు చెప్పాడో. నీ తల్లిదండ్రులు కూడా అతన్ని నీ భర్తగా నిర్ణయించారు. దేవతలు అతన్నే నిర్ణయించారు. అందుచేత మరొక ఆలోచన పెట్టుకోకు. వివాహ సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి అని ఆమె చేత అవుననిపించి ఆ విషయం ఉసీనరుడికి తెలిపినారు. ఉసీనరుడు ప్రభాకరుని బంధుమిత్ర పరివారంగా రప్పించి శుభముహూర్తంలో జితవతిని ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి మహాదేవి నందిని ధేనువు పాలను స్వయంగా పితికి ఇచ్చింది. వివాహమయ్యాక ఆ పాలను జాగ్రత్తగా భర్తకిప్పించింది జితవతి. ప్రభాకరుడు జితవతితో చాలా కాలం ఇంద్రవైభవం అనుభవిస్తూ రాజ్యపాలన చేశాడు. గోప ఆ ప్రభాసుడు శంతనుడి వలన గంగాదేవి గర్భంలో జన్మించి భీష్ముడనే పేరుతో ప్రసిద్ధి పొంది రెండవ జన్మలో పండితరాయలై జన్మించాడు. ఆ యోగాసక లవంగి అయింది. బ్రాహ్మణ పుత్రికే అయిన పాదుషా కూతురిగా పేరు పడింది. జితవతికి ఉపకారం చేసిన పెద్ద పులే పాదుషా అయింది. రెండవ పులి మంత్రి అయ్యింది. పండితరాయలు లవంగి కొన్ని కష్టాలు పడి చివరకు గంగలో ప్రవేశించి వసురూపాలు దాల్చి వారి లోకానికి వెళ్ళిపోయారు. తెలిసింది కదా అన్నాడు మనిషిద్ధుడు. ఆ కథ విని ఆనందంతో గోపాలుడు తన గురువుగారికి అనేక వందనాలు చేశాడు. మహాత్మా, ఈ ఊరిలో విశేషాలేవీ కనపడలేదు. విక్రమాదిత్యుని మనవడు విజయభాస్కరుడి చరిత్ర విన్నది మొదలు అతను కళాభాషిని హేమప్రభలతో ఉజ్జయిని నగరంలో పట్టాభిషిక్తుడయ్యాక ఏం జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. అతను లోకోపకారంగా ఏం చేశాడో మణి ప్రభావంతో తెలుసుకొని నాకు చెబుతారా అని ప్రార్థించాడు గోపాలుడు. మణిసిద్ధుడు రత్నాన్ని పూజించి, గోప, నువ్వు అడిగావంటే ఆ కథలో ఏదో చమత్కారం ఉండక మానదు. ఆ కథ విను అని ఇలా చెప్పసాగాడు. వీరసింహుడి కథ. ఉజ్జయిని నగరాన్ని విజయభాస్కరుడు పరిపాలిస్తుండగా ఒకనాడు ప్రతీహారి వచ్చి, దేవా, దూరదేశవాసి అయిన ఒక బ్రాహ్మణుడు ఇద్దరు శిష్యులతో వచ్చి మీ దర్శనం కోరుతున్నాడు అన్నాడు. వెంటనే ప్రవేశపెట్టు అన్నాడు రాజు. అతను వెళ్ళి వచ్చి, అతని ఇక్కడికి రావటం తమరినే అక్కడికి దయచేయమని ప్రార్థిస్తున్నాడు అన్నాడు. రాజు లేచి అతని వద్దకు పోయి నమస్కరించి, ఆర్య, మీరేం పని మీద ఈ దేశం వచ్చారు? సభకు ఎందుకు రారు అని వినయంగా అడిగాడు. ఆ విప్రుడు రాజును ఆశీర్వదించి, దేవా, మాది దక్షిణ దేశం. నా పేరు సుముఖుడు. వాస్తుదేవత భూయిష్టమైన కోటలోకి వస్తే వాస్తుదేవతలు ముందరి కార్యానికి విఘ్నం కలుగజేస్తారని రాలేదు. నేను ఎన్నో విద్యలు నేర్చాను. అంజన ప్రభావంతో నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో చెప్పగలను. ఈ నగరానికి దక్షిణంగా ఉన్న అరణ్యంలోని పర్వతం వద్ద మర్రి చెట్టు కింద పెద్ద నిక్షేపం ఉంది. దానిని పరిశీలించవచ్చును. ఆ నిక్షేపాన్ని భూత బేతాళులు కాచుకొని ఉన్నాయి. దేవరవారు పట్టమహిషితో వచ్చి తవ్వడం ప్రారంభిస్తే నిక్షేపం లభిస్తుంది. మంత్రబలంతో నేను భూతాలను కట్టివేస్తాను. నిక్షేపంలో సగభాగం దేవరికిస్తాను అని ప్రార్థించాడు. విజయభాస్కరుడు నవ్వుతూ, నాకేమీ ఇవ్వక్కర్లేదు, అంతా మీరే తీసుకోండి, మేము ఎప్పుడు అక్కడికి రావాలో చెప్పండి అన్నాడు. బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. అనుకున్న నాడు కళాభాషిని పల్లకి ఎక్కించి తన గుర్రం మీద ఆ కొండ వద్దకు వెళ్ళాడు. వారి కోసమే ఎదురు చూస్తున్న శిష్యులు పరివారాన్ని అక్కడే ఉండమని రాజుని వారి భార్యని శిఖరానికి తీసుకుపోయారు. ఆ బ్రాహ్మణుడు మర్రి చెట్టు కింద అగ్నిని రగల్చుతూ అందరినీ దూరంగా పంపేశాడు. రాజు పత్ని
శిష్యులు సుముఖుడు మాత్రమే అక్కడున్నారు. అప్పుడు సుముఖుడు వాళ్ళిద్దరినీ కళ్ళు మూసుకోమని హఠాత్తుగా తన దేహం పెంచుకొని వారిద్దరినీ చొరక భుజం మీద పెట్టుకొని శిష్యులు వెంటరాగా ఆకాశ మార్గంలలో దక్షిణంగా ఎక్కడికో పోయాడు. పర్వతం దిగువ నిరీక్షిస్తున్న పరిజనులు రాజదంపతులను తీసుకెళ్లడానికి కొండ మీదికి రాగా అక్కడ ఎవ్వరి జాడా కనపడలేదు. మరి చెట్టు కింద వేదిక మీద అగ్ని ప్రజ్వరిల్లుతోంది. వాళ్ళెంతగా రాజు కోసం అర్చినా వెదికినా ప్రయోజనం లేక నగరానికి వెళ్ళి ఆ విషయం మంత్రులకి చెప్పారు. అప్పటికి 2 రోజుల కిందట హేమప్రభ మగ శిశువును ప్రసవించింది. 10 రోజులు అయ్యే వరకు ఆ దుర్వార్త చెప్పకూడదని ఆమె వద్ద దాచారు. రాజదంపతులను వెతకడానికి సమర్థులైన మంత్రులని పంపాడు. 11వ రోజున ఆ విషాద వార్త విన్న హేమప్రభ మూర్ఛపోయింది. విజయభాస్కరుడి తల్లి ఆ వార్త విని బెదిరిపోయినా అతను దైవబల సంపన్నుడని, శత్రువుల బారి నుంచి రాగలడని కోడలని ఊరడించి దేశం అరాచకం కాకుండా హేమప్రభ అనుమతితో మంత్రులు చూచేటట్లు నియమించి వారిని వెతకడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టసాగింది. హేమప్రభ కొడుకు వీరసింహుడు దినదిన ప్రవర్తమానుడవుతూ కాలం రాగానే ఉపాధ్యాయుల వద్ద విద్యలను నేర్చుకుని కొద్ది కాలంలోనే అఖండ కళా నిపుణుడు అయ్యాడు. హేమప్రభ మంత్రుల కార్యాలను పరికిస్తూ ప్రజలను మెచ్చుకునేలా రాజ్యపాలన చేస్తూ వారిని వెతికించడానికి ఎన్నో విధాల ప్రయత్నించసాగింది. కుమారుడికి మాత్రం ఈ విషయం తెలియకుండా కట్టడి చేసింది. ఒకనాడు మంత్రుల వద్ద నుంచి ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. రాణి, వీరసింహుడికి తండ్రి గురించి ఏమీ తెలియకూడదని చెప్పిన వారిని శిక్షిస్తామని ప్రకటన కూడా చేశాం. కానీ ఇవాళ ఒక విదేశీ విప్రుడు వీరసింహుడిని చూస్తానని విద్యాశాలకు వెళ్ళి అతనితో చర్చిస్తూ చదివిన పద్యాల నుండి తన తండ్రి విజయభాస్కరుడని, అతను ప్రవాసంలో ఉన్నాడని తన తల్లి హేమప్రభని గ్రహించి విప్రుడి నుండి ఆ వృత్తాంతమంతా రాబట్టేశాడు. గురువులను చూసి ఇదంతా నిజమేనా అని అడిగితే వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. అంతలో కొందరు భటులు ఆ విప్రుణ్ణి కట్టి తీసుకుపోతుండగా రాజపుత్రుడు అడ్డంపడి వారి కట్లు ఇప్పించాడు. అతను చేసిన నేరమేమిటని రాజపుత్రుడు అడగ్గా వారు మంత్రి శాసనం అన్నారు. చేసిన తప్పు చెప్పకుండా తీసుకెళ్ళనివ్వను అని రాజపుత్రుడు నిర్బంధించగా ఉపాధ్యాయులు నిజమంతా చెప్పేశారట. అప్పుడు మీ బిడ్డడు ఛీ, మా మంత్రులు ఇంత అవివేకులా, దేశాంతరం వెళ్ళిన రాజుని తీసుకురాలేక తమ పట్టణంలోని సాధుజనం మీద ప్రతాపాలు చూపుతారా? గొప్ప రాజతంత్రమే. ఈ విషయం ఇన్నాళ్లుగా నాకు చెప్పనందుకు వారే శిక్షార్హులు అని ఆ బ్రాహ్మణునకు కానుకలిప్పించి పంపి మమ్మల్ని శిక్షించడానికి కాబోలు తన వద్దకు తీసుకు రమ్మన్నాడట. మీ కుమారుడు ఇప్పుడు సర్వసమర్థుడు. అతను ఏం తలుచుకున్నా సాగుతుంది. దేవిగారు అనుగ్రహించి మీ కుమారుని కోపం ఉపశమింప చెయ్యండి. ఆ శాసనం మీ ఆజ్ఞ మేరకే తప్ప మేము స్వతంత్రించి చేయలేదు కదా అన్నారు. అది చదివిన హేమప్రభ మంత్రులకు అభయపత్రిక రాసి పంపిస్తుండగా రాజపుత్రుడే ఆమె వద్దకు విషాదవదనంతో వచ్చి నమస్కరించాడు. ఆమె అతన్ని కౌగిలించుకొని కన్నీటితో శిరస్సు తడిపింది. అయ్యో తల్లి, నాకు బుద్ధి వచ్చి 8 ఏళ్ళు అయ్యింది. అప్పుడే ఈ కథ చెబితే ఈ పాటికి మా తండ్రిని తీసుకురాకపోదునా? ఎవరైనా అడిగినా మా తండ్రి లేడనే చెప్పారు, కానీ ప్రవాసానికి తీసుకుపోవడ్డాడని ఒక్కరూ చెప్పలేదు. పైగా చెప్పిన వారిని శిక్షిస్తామని శాసనం చేశారట. ఏం చోద్యం నాయన, నీకు తెలిస్తే మాత్రం విచారించడం కంటే ఏం చేయగలవు? ఇందులో మంత్రుల తప్పు లేదు. ఎవడో మాయావి బ్రాహ్మణ వేషంలో వచ్చి నిక్షేపముందని తీసుకుపోయాడు. వాడు మా అవ్వకు సోదరుడు, రక్షాక్తుడై ఉంటాడు. వాడి నివాసం పాతాళలోకానికి అడుగున ఉన్న తలాతలం. నేను రావడం విని కోపించి మీ తండ్రి నెత్తుకుపోయి ఉంటాడు. వాడికి మీ తల్లిదండ్రులని చంపగలిగే సామర్థ్యం లేదు. ఎప్పటికైనా మీ తండ్రి కళాభాషిని తప్పించుకు వస్తారని నాకు స్వప్నం చెప్పింది. నువ్వు విచారించకు అంది హేమప్రభ విచారంగా. అమ్మ, ఆమె ప్రసవించిన వాడు నాకు అన్న అవుతాడా?
తమ్ముడవుతాడా అని అతడు అడగగానే అన్నీ అవుతాడు అందామె. అప్పుడు అతను, అమ్మ, గతానికి వగచి ఏం ప్రయోజనం? వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను, అనుజ్ఞయువు అన్నాడు. అందుకు ఆమె కలవరపడుతూ, చాలు చాలు, అలాంటి ఊహలెప్పుడూ పెట్టుకోకు, వాళ్లే వస్తారు, పాతాళానికి మనుషులు పోలేరు, రాజ్యభారం చూసుకో అని మందలించింది. చెబితే వెళ్ళనివ్వదని అతను ఆమె మాటకు అంగీకరించినట్లు తల ఊపాడు. కానీ అది మొదలు పాతాళానికి వెళ్ళే మార్గం గురించి ఆలోచిస్తూ గ్రంథాలు చదువుతూ పండితులను అడగసాగాడు. నారదుడు వరుణలోకం మీదుగా పాతాళలోకానికి వెళ్ళినప్పటి విశేషాలను మహాభారతంలో చదివి సముద్ర మధ్యంలో దుమికితే పాతాళం చేరవచ్చునని భావించి ఒకనాటి వేకువజామున ఎవ్వరికీ తెలియకుండా పోయి కొన్నాళ్లకి సముద్ర తీరం చేరాడు. అప్పటికి అట్టే పొద్దుపోలేదు. సముద్రాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఓడ ఏది కనబడక సముద్రంలోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఒడ్డు వెంబడే నడవసాగాడు. చిన్న చిన్న కెరటాలు పాదాలు తడిపిపోతుంటే పెద్ద కెరటాలు అతన్ని స్నానం చేయించేశాయి. అంతలో మెరిసిపోతున్న చేప చచ్చి అతని ముందు పడింది. తన చేతిలో ఉన్న కత్తితో దాని పొట్ట కోసేసరికి అద్భుతంగా మెరిసిపోతున్న రత్నం ఒకటి బయటపడింది. దానిని నీళ్లతో కడిగి చూసేసరికి దేవతా మాణిక్యమేమో అనిపించింది. నాగకన్యలు ధరించేదని గ్రహించి శుభసూచకమని తలచి రంధ్రమున్న ఆ మణిని తాడు గుచ్చి మెడలో వేసుకున్నాడు. అది అతని వక్షస్థలం మీద ప్రకాశించింది. ప్రమాదవశాత్తు అది చేజారి పడిపోవడంతో అది కనిపించలేదు. దేవతామణిని ధరించడం పొరపాటేమో అని చేతులతో తడమగా అది చేతికి తగిలి మళ్ళీ కనిపించింది. అతను దానిని మహత్యం గుర్తించాడు. అది శరీరానికి తగులుతుంటే అది కనబడుతుంది, కానీ తను ఎవరికీ కనపడడని తెలిసింది. ఇది మంచి సాధనమే అనుకుంటూ దానిని గట్టిగా కట్టి మెడలో వేసుకొని తీరం వెంబడి నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక సముద్రంలోకి చొచ్చుకుపోయిన తిన్నె ఒకటి కనిపించింది. అది గట్టిగా రాయిలా ఉంది. అతను నడుస్తుంటే నేల కదిలింది. భూకంపం అనుకున్నాడు, కానీ అది వేగంగా నీటిలో పోతుంటే తాబేలు కాబోలు అనుకున్నాడు. ఇది సముద్రం మధ్యకు పోయి మూలుగుతుంది, నేను మునిగి పాతాళానికి పోతాను. ఇది దైవానుగ్రహమే కాకుంటే దివ్యమణి ఎలా లభిస్తుంది అని సంతోషించాడు. దేవుణ్ణి ధ్యానించుకుంటూ నిర్భయంగా తిరగసాగాడు. అంతలో చీకటి పడింది. అతను నిద్రపోయి ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి ఆ తాబేలు ఒడ్డు చేరి ఉంది. ఆ ప్రాంతం వృక్షాలు తీగలతో చాలా అందంగా ఉంది. ఒడ్డుగోడల ఉండడంతో ఎక్కడానికి వీలవ్వలేదు. పైకి ఎలా పోవాలా అని అతను ఆలోచిస్తుంటే ఒక అడవి పంది గట్టు మీద నుంచి నీటిలోకి తొంగి చూసింది. దిగడానికి అనువుగా తన కూరలతో గట్టుకొని పొడచి మెట్లు చేసుకొని నీటిలోకి దిగి జలక్రీడలాడసాగింది. అతను చాలా ఆనందించి ఆ మెట్ల మీదుగానే గట్టెక్కాడు. అంతలో ఆ తాబేలు నీటిలో మునిగిపోయింది. ఆ తాబేలు కూడా తనకి సహాయపడిన దైవమే అని దానిని స్తోత్రం చేసి ముందుకి నడిచాడు. అక్కడ సింహాలు, పెద్ద పులులు గల భయంకరమైన అరణ్యం ఎదురైంది. అతను ఒక చెట్టు నీడలో విశ్రమించేసరికి ఒక సింహం కూడా అక్కడికి వచ్చి అతన్ని చూసి కూడా బెదరకుండా పడుకుంది. అతను మొదట ఆశ్చర్యపోయినా అంతలో తన మణి వలన దానికి తాను కనబడడం లేదని గ్రహించాడు. దీని మీద ఎక్కి చూస్తాను, గుర్రంలా ప్రవర్తించిందా సరే, లేకపోతే చంపేస్తాను అనుకుని అది లేచి నిలబడి ఎక్కడికో పోబోతుంటే దాని మీదకు ఎగిరి జూలుని గట్టిగా పట్టుకున్నాడు. అది ఆకాశం విరిగి తన మీద పడ్డట్లు శరవేగంతో దూకుతూ ఎన్నో అడవులు దాటి ఓ కొండ దగ్గర నేల మీద పడిపోయింది. అతను పునర్జన్మ ఎత్తినట్లే నిట్టూర్చి దాని మీద నుంచి దిగి దాని పాదాలొత్తి సేవ చేశాడు. అంతలో అది లేచి పారిపోయింది. నడిస్తే సంవత్సరానికైనా దాటలేని అడవుల్ని అంత త్వరగా దాటించినందుకు ఆ సింహానికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ అందమైన ప్రదేశాన్ని చూసి రాజధానికి ఈ కొండ క్రీడాశైలం కాబోలు, ఇక్కడికి భవనాలు చాలా చిత్రంగా ఉన్నాయి, ఈ పట్టణం చూద్దాం అంటూ క్రీడా సౌధపు అరుగు మీద కూర్చుని చుట్టూ చూడసాగాడు.
అంతలో చీకటి పడింది. రత్నం కాంతులను వెదజల్లుతుంటే బట్టలలో చుట్టి పడుకున్నాడు. అతనికి మాటలు వినబడసాగాయి. నరాంతకుడు, దుర్మక, నేను రానంటుంటే బలవంతంగా ఏదో చెబుతానని ఈ త్రికూటానికి తీసుకొచ్చావు కదా, అదేమిటో చెప్పు అన్నాడు. దుర్ముఖుడు, మిత్రమా, మన ప్రభువు విద్యుజ్జుహ్నుడు విభీషణ మహారాజు గారి పుత్రికను వరించి పిచ్చివాడై తిరుగుతున్నాడన్న వార్త నువ్వు విన్నావా? నరాంతకుడు, వినలేదు. ఆ దుష్టుడి ఆమెనివ్వరు. రావణుడితోనే ఆ బాంధవ్యం తెగిపోయింది. దుర్ముఖుడు, నిజమే. పెద్ద విభీషణుడికి శూర్పణఖ సంతతి పేరు చెబితేనే కోపం. కానీ ఇతని కోరికలకేం ఫలించినా మానినా కోరుకోవడానికి అడ్డం లేదు కదా. ఇవాళ పుణ్యదినం అవడంతో విభీషణుడు మనవడితో కూడి శ్రీరంగనాథుని అర్చించడానికి భూలోకానికి శ్రీరంగానికి వెళ్ళాడు అన్నాడు నరాంతకుడు. అలా పోవడం వారికి వాడుకే. శ్రీరాముడిచ్చిన రంగనాథుని విమానాన్ని విభీషణుడు లంకాపురం తెస్తుంటే కావేరీ కోరిక తీర్చడానికి శ్రీరంగంలో స్థాపితమయ్యాడు. కానీ లేకపోతే శ్రీరంగం లంకాపురిలోనే ఉండేది అన్నాడు దుర్ముఖుడు. ఆ అవకాశం చూసుకుని ఇవాళ రాత్రి విద్యుజ్జుహ్నుడు ఆమెను శాంభరీ విద్యతో అంతఃపురం నుంచి తెచ్చేస్తాడట. కామాంధకులకు యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఉండదు కదా. పెద్ద విభీషణుడి శాసనం తెలియదు కాబోలు. పులిమీసాలు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. సరే, మనము పెందలకడనే పోయి మందిరం శుభ్రం చేయాలి. నాకు వేరే పనుంది. అతను వచ్చే వేళ అయింది. లోపలికి పోయి బాగు చేద్దాం రా, అందుకే పిలిచాను అన్నాడు. నరాంతకుడు, నేను లోపలికి రాలేను, బాగు చేశామని చెప్పేయి. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు విద్యుజ్జుహ్నుడి రాక కోసం ఎదురుచూడసాగారు. వారి మాటలు విన్న వీరసింహుడు, ఇది లంకాపట్టణమా? వీళ్ళు రాక్షసులా? విభీషణుడి మనవడి పేరు కూడా విభీషణుడే కాబోలు. నేను లంకాపట్టణం వచ్చేశానన్నమాట అని ఆశ్చర్యపోతూ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. అంతవరకు చెప్పేసరికి వేళ దాటిపోతుంటే తరువాత మజిలీకి సిద్ధమయ్యారు గురు శిష్యులు. అశోకవనం కథ. ఏకాక్షి, అక్క, నీకెన్నేళ్ళు? నాకంటే పెద్దదానివా చిన్నదానివా? సీతాపహరణానికి నీ వయసు ఎంత? ఛీ, రామరామా. ఏకకర్ణ, నాకెన్నేళ్ళో తెలియదు, కానీ నీకంటే పెద్దదాన్నే. దేవాసుర యుద్ధం నాటికి ఈడేరాను. అందులోనే నా భర్త పోయాడు. సీతాపహరణం మొన్ననే కదా జరిగింది. ఛీ, రామరామా. ఏకాక్షి, నువ్వు తాటికి ఈడుదానివా అన్నది. ఏకకర్ణ, తాటికి నాకంటే చాలా చిన్నది. తాటికి సుందుల పెళ్ళికి నేను పేరంటానికి వెళ్ళాను. సుందోపసుందులు నాకు మేనత్త కొడుకులు. ఛీ, రామరామా. ఏకాక్షి, నాకు మాత్రం తక్కువ వయసుందా? సముచిశంబరులు నాకంటే చిన్నవాళ్ళు. దేవాసురుల అమృతం కోసం కలహించడం నేను బాగా ఎరుగుదును. ఛీ, రామరామ. రాక్షస స్త్రీలకెప్పుడు ఇలాంటి నిర్బంధం కలగలేదు. ఈ పాడు రామనామం జపించలేక పాడు తావళం తిప్పలేక విసుగొస్తుంది. దీర్ఘాయువు వల్ల మరింత కష్టం వచ్చి పడింది. ఛీ, రామరామ. దీర్ఘజిహ్వక, మన శత్రువు నామం జపించమని విభీషణుడు దిక్కులేని వాళ్ళమైన మనని నియమించాడు. రావణ బ్రహ్మ సీతను ఇక్కడికి తీసుకురాకపోయినా బాగుండేది. ఛీ, రామరామ అన్నది లంబోదరి. రావణుడి కాలంలో మనమే వీరభటుల్లా తిరుగుతూ అందరినీ బెదిరించేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు రెండాపుత్రులకి భయపడవలసి వస్తుంది. ఛీ, రామరామ. అజాముఖి, మన పాదాలకు సంకెళ్ళు వేసి ఈ పాడు రామ మందిరంలో కూర్చోబెట్టి రామనామం జపించమన్న విభీషణుడెంత పాపాత్ముడో. వాడికి మన ఉసురు తగలకపోతుందే. అచ్చి, రామరామ అన్నది వ్యాఘ్రహముఖి. ఆ మహారాజు రావణుడి కాలంలో రోజూ తిన్న మాంసం తలుచుకుంటుంటే గుండె పగిలిపోతుంది. ఈ లంకలో రోజుకి 10 మణుగుల నరమాంసం తినని రాక్షసి ఉండేది కాదు. ఛీ, రామరామ. ఉష్ట్రనక, మనకి నరమాంసం ఆకాశ కుసుమం అయ్యింది. మాంసం తినడమే తప్పట. శాకాహారంతో మన కడుపులు ఎలా నిండుతాయి? మనని ఇలా వేధిస్తున్న విభీషణుడు తొందరగా చావడా? ఛీ, రామరామ అన్నది పాదచూడిత. మనుష్య మాంసం అంటే నా నోరు ఊరుతుంది.
రావణ బ్రహ్మ, నువ్వు చనిపోవడం మా పాపమే అన్నది లంబకర్ణి. ఈ విభీషణుడెందుకు చావడో పాపి చిరాయువు అన్నది నిజమే, చీ రామరామ అన్నది హంసపాదిక. మనము ఆ వేళ సీతను మింగేసి ఉంటే మనకివాళ ఈ కష్టాలు ఉండకపోవునేమో, చీ రామరామ. గోముఖి, చిన్న విభీషణుడు తాత కంటే క్రూరుడు, మద్య మాంసాలిస్తే లొంగమని ఆహారాలిస్తున్నాడు అన్నది అనాసిక. 10 ఏనుగులను తినగలిగే మనకి స్వల్ప ఆహారం ఏ మూలకి, చీ రామరామ అన్నది గోముఖి. చచ్చినట్లు పడి ఉందామన్నా తులసి తావళం తిప్పాలి, నోరు నొప్పెట్టేటట్లు రోజుకి 1,00,000 సార్లు శత్రునామం జపించాలి. ఆకలితో చస్తుంటే అవి ఎలా సాగుతాయి, చీ రామరామ అన్నది దీర్ఘనాసిక. పూర్వము ప్రహ్లాదుడి రాజ్యంలో రాక్షసులందరినీ నారాయణ మంత్రం జపించమని నిర్బంధించారట. మా అమ్మమ్మ తల్లి చెప్పింది. ఇప్పుడు మనకి అదే కష్టం వచ్చింది, చీ రామరామ. లంబోదరి, రాజభటులు వస్తున్నారు, జపం నటించండి, చీ రామరామ. రాజభటులు, రండల్లారా, జపమ్మ అని కబుర్లు చెప్పుకుంటున్నారా, మేం చూస్తున్నాం. ఇప్పటికీ ఎన్ని వేలు జపించావో చెప్పు అంటూ వారిని గద్దించి శ్రీరామనామ జపం చేయించసాగారు. రాక్షస స్త్రీలు మహామునుల్లా కళ్ళు మూసుకొని తారక మంత్రం జపించసాగారు. అప్పుడు దీర్ఘనాసిక లేచి, ఆహా, మనిషి వాసన ఎన్నాళ్ళకి ముక్కుకి తగిలింది అంటూ లేచేసరికి మిగిలిన వాళ్ళు కూడా లేచి, అవును నరవాసన అంటూ చిందులు తొక్కసాగారు. రాజభటులు వాళ్ళని అదుపులో పెట్టారు. అదంతా చూస్తున్న వీరసింహుడు, విభీషణుడెంత కృతజ్ఞుడో, వీళ్ళందరికీ సంకెళ్ళు వేసి రామమందిరం చుట్టూ కూర్చుండబెట్టి రామనామ జపం చేయిస్తున్నాడు. ఆహా, ఎక్కడి లంకాపట్టణము, ఎక్కడి ఉజ్జయిని, మా ముత్తాత విక్రమార్కుడి సుకృతమే నాకు ఈ ఫలం ప్రసాదించింది. నేను అదృశ్యంగా ఉండబట్టి, కానీ లేకపోతే ఈ రాక్షసముండలు నన్ను నోట్లో వేసుకునేవారే. ఇది పాత లంకకి మార్గమట. తక్షణంగా కొత్త పట్టణాన్ని నిర్మించుకున్నట్లు వాళ్ళ మాటల వల్ల తెలిసింది. ఈ దారి వెంట పోయి అశోకవనం చూస్తాను అనుకుంటూ ఆ వనానికి వెళ్ళి కన్నుల పండగ చేసే చెట్లని, పూలని, వింత పళ్ళని చూసి సీతామహాదేవి వసించిన శింసుపా వృక్షాన్ని దర్శించాడు. ఆ వృక్షం చాలా పాతదైన విభీషణుడు దానిని చక్కగా అలంకరింప చేశాడు. అక్కడ అనేక రాక్షస వృద్ధులు వేదశాస్త్ర పురాణాలు చదువుతున్నారు. అతి చక్కని ఆ వనమంతా తిరిగి పళ్ళతో ఆకలి తీర్చుకొని కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూల తోట కనిపించింది. దాని సౌందర్యానికి, ప్రత్యేకతకి పరవశించిపోయి అక్కడే ఉందామనుకొని ఆ తోటలో తిరగసాగాను. చంపక కథ. అంతలో ఒక మూల నుంచి మనోహరమైన గానం వినపడింది. విభీషణ పుత్రిక చంపక విహరించే కేళీవనం అని ప్రకటన పలకం వల్ల తెలుస్తుంది. ఆమెను చూస్తాను అని అతను అదృశ్యంగానే వెళ్ళాడు. సంగీతం పాడుకుంటున్న ఒక చిన్నది కనిపించింది. ఆమె సౌందర్యానికి అతను పరవశించిపోయాడు. రెప్ప వేయకుండా చూశాడా సౌందర్య రాశిని. ఆ సంగీతము, సౌందర్యము అతనికి మోహం కలిగించిన వివాహిత ఏమో అని తనని తాను మందలించుకున్నాడు. ఆమె సంగీతం కట్టిపెట్టేసరికి మరొక ఆమె వచ్చి కూర్చోగా, చామరిక, ఇంత ఆలస్యం చేశావేం అని అడిగింది. అప్పుడు ఆమె, రాజపుత్రి, నిన్న రాత్రి నేను నీ అంతఃపురంలో అలవాటుగా సంగీత సాధన చేసి ఎంతకీ నువ్వు రాకపోవడంతో నీ మంచం మీద పడుకొని గాఢ నిద్రలో మునిగిపోయాను. కొంతసేపటికి లేచి చూస్తే త్రికుట నగరంలోని చీకటింట్లో ఉన్నాను. అప్పుడు శూర్పణఖ మనవడు విద్యుజ్జుహ్నుడు చెంపకా చెంపకా అంటూ నన్ను లేపుతూ ఏదో చెప్పసాగాడు. అప్పుడు నేను చెంపకను కాను, ఆమె సకురాలు చామరికను, నన్నెందుకు తీసుకొచ్చావు అని ధైర్యం తెచ్చుకొని అడిగాను. అతను విచారిస్తూ, అయ్యో, నిన్ను రాజ్యపుత్రిక అనుకొని తీసుకువచ్చాను. నువ్వు ఆమె మంచం మీద పడుకున్నావు కాబోలు. సర్లే, నువ్వు నాకు ఒక ఉపకారం చేస్తావంటే నిన్ను వదిలిపెడతాను, లేదా నీ పని పడతాను అన్నాడు. మేము పరిచారకులం, ఎవరేం చెబితే అది చేయవలసిన వాళ్ళం. నాకు చేతనైనంత ఉపకారం చేసి నీ నుంచి కానుకలు అందుకుంటాను, చెప్పు అన్నాను. చిన్న విభీషణుడి కూతురు చంపకను పెళ్లాడాలని నాకెప్పటి నుంచో అభిలాష. రాక్షసులని నానా బాధలు పెట్టే విభీషణుడు
నాకు పిల్లనివ్వడు. దానిని ఎత్తుకొచ్చి వివాహం చేసుకోదలుచుకున్నాను. ఆమెకు నా మీద మోహం కలిగేటట్లు చెయ్యి, నీకు మంచి పారితోషికం ఇప్పిస్తాను అన్నాడు. అతన్ని తప్పించుకుందుకు అనుకూలంగా మాట్లాడి వచ్చేశాను అంది. చెంపక చాలా కోపంతో, ఆ పాపాత్ముడు అలా చేశాడా? ఈ వార్త మా తండ్రికి చెప్పావా అంది. చెప్పాను. అయ్యగారేదో తొందరలో ఉన్నారు. పాతాళ లోకంలో కర్కోటక కులం వారికి వాసుకి కులం వారికి పెద్ద యుద్ధం జరగబోతుందట. మన వారిని సాయానికి రమ్మన్నారట. అందుచేత తర్వాత చూద్దాంలే అన్నారు అంది చామరిక. వాళ్ళకి యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అంతఃపురానికి పద అంటూ ఆమె వెళ్ళిపోయింది. వారి సంభాషణ నుంచి చెంపక అవివాహిత అని అర్థం చేసుకున్న వీరసింహుడు తాను ఆమెని వరించడం తప్పు కాదనుకున్నాడు. ఇక్కడి నుండి పాతాళానికి దారి ఉంది కనుక ఆ యుద్ధంలో సాయం చేసే రాక్షసులు వెనకపోయి తన తల్లిదండ్రుల జాడ తెలుసుకోవాలని నిశ్చయించుకొని వారి వెంట కొంత దూరం వెళ్ళాడు. అంతలో వాళ్ళు అదృశ్యమయ్యేసరికి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.